కలుగునుగాక. మరి చేరి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక శుభాలు తెలియపరుస్తూ మరి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుడు తన మహాకృపను బట్టి ఈ శ్రేష్టమైన సమయంలోనికి మనల్ని నడిపించారు. సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము మనం ఒకసారి వచ్చినట్లయితే దావీదు గారి గురించి కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. దావీదు అక్కడి నుంచి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరులు అతని తండ్రి ఇంటి వారందరూ సంగతి విని అతని యొద్దకు వచ్చారు. మరియు ఇబ్బందులు గలవారు, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానముగా ఉండేవారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి అయ్యను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. తరువాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయనది నేను తెలుసుకుని వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద నిండినిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకు వారిని తోడుకొని పోగా దావీదు కొండలలో దాగి ఉన్న దినములు వారు అతని యొద్ద కాపురముండిరి. మరియు ప్రవక్తయగు గాదు వచ్చి కొండలలో ఉండక యూదాదేశం పారిపోమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హారేతు కొండకు అడవిలోనికి చొచ్చెను అన్నాడు. ప్రియులారా, ఇక్కడ దావీదు గారు ఒక గుహలో ఉన్నప్పుడు, గుహ అనగా సమస్య అంటే మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క దృక్పథాన్ని కలిగి ఉంటాం. మనమున్న నివాసము, మనం నివసించే ఇల్లు, మనమున్న కుటుంబము ఏ రీతిగా మనకు కనిపిస్తుంది అని అంటే, కొన్నిసార్లు మనం పనిచేసే ప్రాంతాలు నరకకోపంలాగా ఉంటాయి, కొన్నిసార్లు నివసించే గృహాలు ఇబ్బందికరంగా ఉంటాయి. అయితే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశంలో దావీదు గారు నివసించినటువంటి ఆ స్థితిని ఎలా వర్ణిస్తున్నారు అని చెప్తే, దావీదు గారు అసలు ఆ పరిస్థితికి ఎందుకు వచ్చారో ఒకసారి మనం చూస్తే, దావీదు గారు అభిషేకం పొందినటువంటి వారు, రాజుగా ఉండడానికి అర్హత సాధించినటువంటి వారు. కానీ తర్వాత కాలంలో కష్టం వచ్చింది, సౌలు రాజు తరుముతున్నాడు. ఎలాంటి పరిస్థితి వచ్చిందని ఒకసారి చెప్తే 2 సంఘటనలు మనం చూడొచ్చు. ఈ సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలోనే నోబ్ అనే ప్రాంతంలో యాజకుని దగ్గరికి వెళ్ళి ఆహారము దేవుని మందిరంలో దొంగిలించవలసి వచ్చింది. అంటే ఆకలి చేసిన పని. దావీదు గారు ఎంత ఆకలిగా ఉన్నాడు అంటే, అభిషేకింపబడిన వాడు, రాజుగా ఉండడానికి అర్హత సాధించిన గొప్ప వ్యక్తి ఆహారం కొరకు దొంగతనం చేయవలసి వచ్చింది. ఎంత విచారకరంగా ఉంటుందో చూడండి. ఒక ఉన్నతమైన స్థితిలో ఉండే వ్యక్తి, 10 మందికి పెట్టే వ్యక్తి ఆహారం కోసం ఇబ్బంది పడుతున్నాడంటే అతని దయానీయ పరిస్థితి ఎలా ఉందో మనం ఆలోచన చేయొచ్చు కదా. ఒక్కొక్కసారి అలాంటి కష్టమే వస్తే ఆ మనిషి చాలా మానసికంగా కృంగిపోతారు. అలాగే ఇదే అధ్యాయంలో 21వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చూసినప్పుడు ఈ దావీదు గారు గాతులోకి వచ్చి తన మనుగడ కోసం పిచ్చివాడిలాగా నటిస్తాడు. ఎందుకంటే ఆకీష్ రాజు ఇతను గుర్తుపట్టాడు అంటే చేరనివ్వడేమో అని భయపడి అతను నేను దావీదు కాదు అని నిరూపించుకోవటానికి ఒక పిచ్చివాడు ఎలా ఉంటాడో అలా బ్రతుకుతాడు అక్కడ. అంటే దయానీయమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు దావీదుగా ఎదుర్కొన్నారు. ఇక అక్కడి నుంచి ఆ బాధ భరించలేక ఏం చేశారంటే ఈయన ఈ 22వ అధ్యాయంలోకి వచ్చేసరికి దూరంగా అదుల్లాము గృహలోకి వచ్చేసాడు. ఈ అదుల్లాము గృహలో అక్కడ ఉండేటటువంటి క్రమంలో ఇక్కడ దావీదు గారి విషయంలో ఒక గుహలో ఉన్నప్పుడు అతడు ఏ విధమైన దృక్పథాన్ని కలిగి ఉన్నాడు అంటే, సమస్యల్లో ఉన్నప్పుడు మనం చాలాసార్లు డేలా పడిపోతాం, నిరుత్సాహపడిపోతాం, మన మీద మనమే వ్యతిరేకత పెంచుకుంటాం, మన జీవితాన్ని మనమే అసహ్యించుకుంటాం, ఎందుకు ఈ బ్రతుకని ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇక్కడ దావీదు గారిని బట్టి మనం నేర్చుకునే గుణం ఏమిటంటే, సమస్యల్లో ఉన్నప్పుడు నీ దృక్పథం ఎలా ఉండాలి, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ సమస్య ఎలా ఉంది. కొన్నిసార్లు ఎక్కడైనా పని చేసే వాళ్ళని మనం చూస్తాం, ఈ పని చేసే చోట అనుకూలంగా లేకపోతే అక్కడి నుంచి ఎప్పుడు పారిపోదామా అనిపిస్తుంది, ఇక్కడి నుంచి ఎక్కడ దూరం అయిపోదామా అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులకు దూరంగా బ్రతికితే బాగుండు కదా, ఇలాంటి మనుషులకు దూరంగా ఉండాలి కదా అనుకుంటాం. కానీ నీ పరిస్థితులు ఇబ్బందికరమైన పరిస్థితులుగా ఉన్నప్పుడు కూడా వాటిలో దేవునికి అనుగుణంగా ఎలా జీవించాలి అనేది దావీదు గారు ఈ సందర్భాల్లో మనకు ఒక పాఠం నేర్పిస్తున్నారు. ఈ పాఠంలో ముఖ్యంగా మనం చూసినట్లయితే
నీ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఎలా బ్రతకాలనేటువంటి విషయంలో దావీదు గారు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా అతను దేవుని సేవ చేశాడు. వాడు గుర్తుపెట్టుకోండి, ఎలా చేశాడండి? దేవుని సేవ చేశాడు. అలాగే రెండవది, అతడు దేవుని చిత్తాన్ని వెతికినవాడు. కష్టంలో కూడా నా ఆలోచన అంటే సాధారణంగా మనిషికి ఉండే భావం, నాకు కష్టం వచ్చింది కనుక నేను ఇలా ప్రవర్తిస్తున్నాను, నా బాధ కొద్దీ నేను ఇలా ప్రవర్తిస్తున్నాను, నా నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నానంటే ఈ బాధ పడలేక, అది దేవుని చిత్తమా కాదా నాకు తెలీదు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దావీదు గారు కష్టంలో కూడా దేవుని చిత్తాన్నే వెతికాడు. అది భరించలేని బాధ అయినా, మనం అనుకున్నాం రాజుగా ఉండదగిన అర్హత కలిగిన వ్యక్తి, అభిషేకం పొందిన వ్యక్తి, ఆహారం కోసం దొంగతనం చేయటం, మనుగడ కోసం మారువేషం పిచ్చివాళ్ళలాగా వేయడం, ఇలాంటి పరిస్థితులు ఎంత దయానీయంగా ఉంటాయి చెప్పండి. ఒక ఉన్నతంగా సమాజంలో గౌరవంగా బ్రతికిన వ్యక్తి, ఈరోజు మనం చాలామంది అంటాం, ఏమండి ఆయన సమాజంలో చాలా గౌరవంగా బ్రతికిన వ్యక్తి అండి, ఈ పరిస్థితుల్లో బ్రతకలేకపోతున్నాడు, ఇలాంటివి వింటాం. దావీదు గారు ఆ పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ కూడా సొంత నిర్ణయాలు కంటే దేవుని నిర్ణయాలు తీసుకోవటానికి ఇష్టపడ్డాడు. ఇక మూడవదిగా చూసినట్లయితే అతడు దేవుని మాట ప్రకారంగానే జీవించాడు. ఈ మూడు విషయాలు ఈరోజు మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మొదటి 2 వచనాల్లో 22వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలో తప్పించుకుని పోగా అతని సహోదరులు అతని తండ్రి ఇంటివారు ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బందులు గల వారందరూ, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానముగా ఉన్న వారందరూ అతను యొద్దకు కూడుకొని అతనికి వారికి అధిపతి అయ్యను. అతని యొద్ద ఎక్కువ తక్కువ 400 మంది ఉండిరి అన్నారు. ఇక్కడ ఈ మాట చూస్తే దావీదు గారు కష్ట సమయంలో ఉన్నారు. అదుల్లాము గుహ మనం అనుకుందాం, ఒక గుహలో ఎందుకున్నాడంటే తల దాచుకున్నాడు. తన సమాచారము సౌలురాజుకి అందితే సౌలురాజు చంపేస్తాడు. అందుకని సౌలురాజు బారిన పడకుండా తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి దాక్కున్నాడు. అంటే అతనే ఒక బాధితుడు. ఈ బాధితుడికి ఎవరైనా సహాయం చేసేవాళ్ళు కావాలి, ఆశ్రయం ఇచ్చేవాళ్ళు కావాలి, ఆశ్రయం ఇచ్చేవాళ్ళు కావాలి. కానీ బాధితుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే అనేకులకు ఆశ్రయం అయ్యారు. తక్కువ ఎక్కువ 400 మంది ఉన్నారట. ఆ 400 మందికి ఈయనేమయ్యాడు? అధిపతి అయ్యాడు అన్నారు. ఈ 400 మందిని ఆశ్రయం చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ దావీదు గారి యొక్క ఉద్దేశం ఎలా ఉందంటే అతడు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని సేవ చేశాడు. ఈరోజు ఎవరైనా సరే దేవుని పని చేయాలి అన్నారు అనుకోండి, ఏమంటారు? నా అప్పులు తీరిపోయాక, నా సమస్యలు తీరిపోయాక, దేవుడు నా జీవితంలో ఏదైనా మేలు చేస్తే అప్పుడు నేను ఇలా చేస్తాను, ఈ పని చేస్తాను అని అనేవాళ్ళని చూస్తూ ఉంటాం. కానీ దావీదు గారు అలా అనట్లేదు. అతడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే నమ్మకంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు కదా. ఈరోజు మన జీవితాల్లో దేవుని కొరకు ఏమైనా చేయాలన్నా, దేవుని కొరకు సేవ చేయాలన్నా, తలంతులు ఉపయోగించాలన్నా, నీ సమయం కేటాయించాలన్నా చాలా మందిలో భావం ఏమిటంటే దేవుడు నా స్థితిని మారిస్తే, నా బ్రతుకుని మారిస్తే, నాకు అవకాశం ఇస్తే, నాకు సమయం ఇస్తే, ఇలా చాలా కారణాలు, నాకు ధనం ఇస్తే, నాకు ఉద్యోగం ఇస్తే, నువ్వే స్థితిలో ఉన్నా కూడా దేవుని సేవకై, దేవుడు నీకు ఇచ్చిన పిలుపు కొరకై, దేవునికి తలంతులు వినియోగించటంలో నువ్వు సద్వియోగంగా ఉన్నట్లయితే మరిన్ని ఆశీర్వాదాలకు అర్హత సాధిస్తావు. కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు విస్తారమైన ఆశీర్వాదాలకు పాత్రులుగా ఎంచబడతారు. ఇక్కడ దావీదు గారిలో క్రీస్తు ప్రభు మనసును చూడగలుగుతాం. క్రీస్తు ప్రభుకుండే మనసు ఎలాంటిదయ్యా అంటే క్రీస్తు ప్రభు వారు అనేకులకు సేవ చేయటానికి వచ్చారు కదా. ఆయన ఏ స్థితిలో ఉన్నారు ఉదాహరణకు అనుకుందాం. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి ఆయన ఒక ధనవంతుడు ఆ కుటుంబంలో జన్మించుంటే, ఒక అధికారి కుటుంబంలో జన్మించుంటే ఆయన మరింత బలమైన సేవ చేయొచ్చు కదా అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు దాసుని స్వరూపము ధరించుకునే సేవ చేశారు. ఆయన రిక్తునిగా వచ్చే సేవ చేశారు కదా. ఇప్పుడు 5,000 మందికి ఆహారం పెట్టాలి అంటే ఎంత ధనవంతుడై ఉండాలి? యేసు ప్రభు వారు అలా కోరుకోలేదు. తనున్న స్థితిలోనే 5,000 మందికి ఆహారం పెట్టగలిగారు, అనేక మందికి స్వస్థతలు ఇవ్వగలిగారు, అనేక మందికి బోధించగలిగారు. అంటే దేవుని కృప ఎలాగ పనిచేస్తుంది అన్నప్పుడు నీవు కొంచెంలోనే నమ్మకంగా ఉండాలి. చాలామంది ఎప్పుడో ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు నేను దేవుని కొరకు పని చేస్తాను అనేవాళ్ళు ఉంటారు.
కానీ ఇక్కడ దావీదు గారు ఒక చక్కని మాదిరి ఏమిటంటే, ఎక్కడ ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే దేవునికి మహిమకరంగా జీవించాలి కదా. చాలామంది ప్రార్థనలు దేవునితో ఒప్పందాలు పెడతా ఉంటారు. దేవా, నా జీవితంలో ఈ కార్యం చేస్తే అప్పుడు నేను ఈ పని చేస్తాను అని అంటూ ఉంటారు కదా. అవివేకం. ఇప్పుడు దావీదు గారు, దేవా, నాకు ఒక సింహాసనం మీద రాజుగా నన్ను ఇచ్చిస్తే అప్పుడు నీకు యెరూషలేములో దేవాలయం కడతాను అనలేదు. ఆయన రాజుగా ఉన్నప్పుడు యెరూషలేములో దేవాలయం కట్టాలనుకున్నాడు. అందుకు కావలసిన వనరులు చేకూర్చాడు. ఈ గుహలో ఉన్నప్పుడు ఎంతవరకు నమ్మకంగా ఉండాలో అంతవరకు నమ్మకంగా ఉన్నాడు. యేసు ప్రభు మనస్సుకు సాదృశ్యంగా ఇక్కడ కనిపిస్తూ ఆయన ఎవరొచ్చారట, ఇంచుమించు 400 మంది. ఎవరేళ్ళు? ఇబ్బందులు గలవారు, అప్పులు చేసిన వారందరూ, అసమాధానముగా ఉండేవారు అతని యొద్దకు కూడుకొని అతడు వారికి అధిపతి ఆయన కదా. నష్టపోయినప్పుడు, కష్టపడినప్పుడు మన జీవితంలో సమృద్ధిలో ఉన్న స్నేహితులు ఉండకపోవచ్చు, కానీ నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి సేవ చేయటమే దేవునికి ఇచ్చిన అవకాశం కదా. అయ్యో, నన్ను చాలామంది అనుకుంటారు, నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ ఇదిగో నాకు స్నేహితులుగా ఉన్నారు, నా దగ్గర డబ్బు లేదు, ఎవరు రావట్లేదు, అప్పులు ఉన్నవాళ్ళు, సమస్యలు ఉన్నవాళ్ళు వస్తున్నారని ఆ కోపం చేదరింపు వీళ్ళ మీద చూపించాల్సిన పని లేదు. నీ దగ్గరికి కష్టంగా ఉన్నవాళ్ళు వస్తేనే వాళ్ళకి నువ్వు ఎలా సేవ చేస్తావో, నీ దగ్గరికి కలిగింది ఇస్తావా, లేదు మాటే సహాయం చేస్తావా, ప్రార్థన చేస్తావా, ప్రోత్సహిస్తావా, ధైర్యం చెప్తావా, మాట సహాయం చేస్తావా, ఏది చేసినప్పటికీ దేవుని ప్రేమను అందించటానికి అదొక విలువైన అవకాశం. అంటే ఇక్కడ అతడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే దేవునికి సేవ చేస్తున్నాడు. సేవ మానుకోలేదు కదా. ఏమండి, నేను ఈ కష్టంలో ఉన్నాను, ఒకప్పుడు బలంగా ఉన్నాను, మళ్ళీ నేను రాజు అయ్యాక చేస్తాను, అప్పటి వరకు నా దగ్గర ఎవరో రావద్దు అనలేదు. అయ్యా, నేనే కష్టంలో ఉన్నా, నా దగ్గరికి ఎందుకు వస్తారు, నేనే తలదాచుకుంటున్నాను అనలేదు. ఇంచుమించు 400 మందికి ఆసరా ఇచ్చాడు ఆయన కదా. ఆకలితో ఉన్న వ్యక్తి, బ్రతకడానికి పిచ్చివాడిగా వేషం వేయవలసి వచ్చిన వ్యక్తి ఈరోజు అదే స్థితిలో, స్థితి మారలేదు, ఇంకా మారకుండానే 400 మందికి ఆశ్రయ ఇచ్చాడు అదుల్లాము గృహలో. అంటే గుహ తన స్థితిలో కొంతమందికి ఎలా ఉంటుంది, అది ఇదొక కష్టమేమో, ఇదొక ఇబ్బంది ఏమో, అంతఃపురంలో ఉండవలసిన వాడు ఈ రాళ్ళు రప్పల్లో విశ్రాంతి తీసుకోవటం అంటే ఎంత కష్టమో అని తగ్గించుకుంటే ఎంతైనా బాధే. కానీ అలా బాధపడట్లేదు ఆయన. ఇది రాళ్ళు రప్పలైనా గుహ అయినా అంతఃపురం కాకపోయినా దేవుని యొక్క సేవకుడిగానే ఉన్నాడు, దేవుని పని చేసేవాడిగా ఉన్నారు. ఈరోజు నీవు నేను కూడా ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని ప్రేమ పంచటానికి సమయం కోసం చూడొద్దు. నీ స్థితిలో నువ్వు ఎప్పటికీ దేవుని ప్రేమ పంచగలిగిన వ్యక్తిగానే నువ్వు ఉన్నావు. దేవుడు అందుకే నిన్ను పిలిచాడు కదా. నా జీవితం మారాక, నా బ్రతుకు మారాక, నాకు ఉద్యోగం వచ్చాక, నాకు ఆదాయం వచ్చాక, నా అప్పులు తీరాక అలా కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే దేవుని యొక్క ప్రేమను పంచే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అందుకని ఇక్కడ ఈ అదుల్లాము గృహలో విచారం కొరకు, బాధ కొరకు తలదాచుకోవటానికి వచ్చిన వ్యక్తి ఇప్పుడు అనేకులకు నాయకుడైపోయాడు. చూడండి, పేతురు గారు ఒక చక్కని మాట అంటారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి అన్నారు. చూడండి, దేవుని చిత్త ప్రకారము బాధింపబడువారు అన్నారు కదా. ఇప్పుడు దావీదు గారు ఎందుకు బాధింపబడుతున్నారు? దావీదు గారు ఏమైనా నేరం చేశారా, ఘోరం చేశారా? దావీదు గారు మంచి చేశారు. ఈ మంచి చేసిన వ్యక్తికి సౌలు రాజు మనసులో అసూయ వచ్చింది అంతే. దావీదు గారు ఏం నేరం చేయలేదు. దావీదు గారు అప్పటికి చాలా యథార్థవంతుడిగా ఉన్నాడు. యథార్థవంతుడిగా ఉన్న వ్యక్తి పొట్ట చేత పట్టుకుని, ప్రాణాలు చేత్తో పట్టుకుని పరిగెట్టడానికి గల కారణం ఆయన నేరం ఏమీ చేయలేదు. అందుకని పేతురు గారు అంటున్నారు, కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా బాధపడువారు. ఇక్కడ ఎవరైనా సరే ఒకవేళ అయ్యా నేను మేలే చేశాను, నేను మంచి చేశాను, ఎవరికి కీడు చేయలేదు, అయినా నాకు కష్టాలు వచ్చాయంటే దేవుని చిత్త ప్రకారంగా బాధపడుతున్నావు, తప్పేమీ లేదు. మంచి చేసి కష్టపడుతున్నావా, ఉపకారం చేసి మేలు చేసి కష్టపడుతున్నావా? దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే దేవుని చిత్త ప్రకారంగా బాధపడువారు సత్ప్రవర్తన గలవారై. నీ ప్రవర్తన మానొద్దు కదా. కొంతమంది జీవితాల్లో మనం చూస్తాం, నేను చాలామందికి మంచి చేశానండి, ఈ మంచి చేశాక నాకు చెడ్డే వ్యతిరేకం వచ్చింది కనుక నేను చెడ్డవాడిగా మారిపోతున్నాను అంటాను. కానీ దేవుని వాక్యం అంటుంది, నువ్వు మంచి చేసి బాధపడుతుంటే నువ్వు మంచిని
చాలా యథార్థవంతుడు, ఏ లంచం తెలుసుకోకుండా చాలా చక్కగా పనిచేసేవాడు. ఆ తర్వాత కాలంలో మరొక పనికి వెళ్తే ఆయన లంచం లేదే పని చేయని అంటున్నాడు. ఇదేమయ్యా, ఒకప్పుడు చాలా న్యాయంగా ఉండేవాడు, నిజాయితీగా ఉండేవాడు, లంచం అంటే కాదనేవాడు. ఎందుకనంటే ఆయన జీవితంలో ఏదో ఒక నష్టం జరిగింది. ఆ నష్టం వచ్చినప్పటి నుంచి మనిషి మారిపోయాడండి. క్రైస్తవుడు అలా మారిపోవడానికి వీల్లేదు. నీకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా నువ్వు ప్రేమే పంచాలి కదా, అది దేవుని నియమం. అందుకే అంటున్నారు ఇక్కడ, దేవుని చిత్త ప్రకారంగా బాధపడువారు సత్ప్రవర్తన గలవారై సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి అన్నారు. కనుక ఇక్కడ క్రీస్తు మనసు కలిగిన వ్యక్తిగా దేవునికి అప్పగించుకున్నాడు, దేవునికి లోబడ్డాడు. ఎందుకనంటే దేవునికి లోబడ్డాక దేవుని చిత్త ప్రకారమే బ్రతకాలి. ఈరోజు నాకు కష్టం వచ్చింది కదా అని లోకంలో వెళ్ళటానికి లేదు. దేవుని ప్రేమ కనుక ప్రియులరా, దేవుని ప్రేమ మన ఎడల పనిచేసేటప్పుడు జరిగే కార్యం ఏమిటంటే, మనం ఎక్కడున్నప్పటికీ అక్కడ క్రీస్తు ప్రేమను పంచవలసిన వారమై ఉన్నాం. అలాగే మరొక విషయం ఏమిటంటే, మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి అన్నారు. నిన్ను నీవే, ఎవరో చెప్పటం కాదు, ఎవరో ఉద్దేశించటం కాదు. ఈరోజు కష్టం వచ్చిందా, మన స్థిర నిర్ణయం, నిన్ను నీవే సృష్టికర్తకు నీ ఆత్మను అప్పగించుకో. మనం ఒక స్థిర నిర్ణయంతో రావాలి. నా జీవితంలో కష్టం వచ్చింది, అయినా దేవుని ప్రేమ విడిచిపెట్టను. నా జీవితంలో ఇబ్బంది వచ్చింది, అయినా దేవుని ప్రేమను విడిచిపెట్టను, అయినా దేవుని సహవాసం విడిచిపెట్టను. నీవు దేవునిలో కార్యాన్ని జరిగించాలి అని అంటే, ఈ మొదటి అంశంలో మనం చూస్తున్నట్టుగా నువ్వు ఎక్కడున్నావో అక్కడే దేవుని సేవ చేయటం అంటే నిన్ను నీవే దేవునికి అప్పగించుకోవాలి. ఇక రెండవది, ఇందులోనే ఈ భాగంలో మనం చూస్తే మంచి చేయటం కొనసాగించాలి. కొంతమంది మంచి కొంతకాలం ఆపేద్దాం అనుకుంటారు కదా. కొంతమందిలో భావం ఏమిటంటే, కష్టం వచ్చింది కనుక మంచి కొంతకాలం బ్రేక్ వేద్దాం, లేకపోతే నాకు ఏదైనా మంచి జరిగే వరకు మంచి చేయను. ఉదాహరణకి చూడండి, మన సమాజాల్లోనే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరికైనా ఒక బట్టలు పంచాలి, ఎవరికైనా ఆహారం పెట్టాలంటే వాళ్ళకి ఏదైనా మంచి జరిగితే కదా, చాలామంది చేస్తూ ఉంటారు. మంచిది, అభినందించదగిన విషయం. అయ్యా వీరు భోజనాలు ఎందుకు పెడుతున్నారు, వాళ్ళకి ఏదో కలిసి వచ్చింది, మేలు జరిగిందండి, భోజనాలు పెట్టాలనుకున్నారు, లేకపోతే వస్త్రాలు పంచాలనుకున్నారు, అవసరాల్లో ఉన్న వాళ్ళకి ఏదో సాయం చేయాలనుకున్నారు, వాళ్ళకి ఏదో 100 రూపాయలు వచ్చింది, అందులో 10 రూపాయలు ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. ఈ లోకంలో ఎక్కడైనా చూస్తాం. కానీ ఇక్కడ దేవునిలో మనకుండేటువంటి ప్రేమ ఏమిటంటే, నీకు కష్టంలో ఉన్నప్పుడు చేయగలిగిన మేలు చేయటమే, నువ్వే ఇబ్బందులో ఉన్నా. ఇప్పుడు అదుల్లాము గృహ ఏమిటండి అసలని? అదుల్లాము గృహ అంటే గుహలో బతికే, దాక్కుని బ్రతికే బతుకు. ఎలాంటి బ్రతుకది కదా, చాలామంది అంటుంటారు అప్పులప్పుడు, దాక్కుని బ్రతుకుతున్నావు, ఇది ఒక బ్రతుకా అంటారు. వింటాం కదా మనం. అప్పులోళ్ళకు దాక్కునే వాళ్ళు చూస్తూ ఉంటాం ఈ రోజుల్లో కష్టాలు. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదయ్యా అన్నట్లయితే, నువ్వే స్థితిలో ఉన్నా దేవుని ప్రేమను పంచాలి కదా. ఏ స్థితిలో ఉన్నా. అదుల్లాము గుహలో దావీదు గారు తన దగ్గరికి ఎంతమంది వచ్చారు? 400 మంది వచ్చారు. 400 మందికి దేవుని ప్రేమను పంచేటువంటి మనసు ఇచ్చాడు. కనుక నీ స్థితిలో మంచిని కొనసాగించటం అనేది ఆపొద్దు. నువ్వెక్కడ ఏ స్థితిలో, ఏ కష్టంలో ఉన్నావు, అప్పుల పాలైపోయావా, నా అప్పులన్నీ తీరాక నేను ఏదో చేస్తాను, కాదు. నువ్వు ఈ స్థితిలో ఏం చేయగలవో, ఒకవేళ నీకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, నీకు ఏదైనా అనారోగ్యం వచ్చింది, సగటు మనిషిగా ప్రతివారు చేసేది ఏమిటంటే, నా అప్పులన్నీ తీరిపోయాక ఎంత ఇస్తాను, లేకపోతే నా అనారోగ్యం పోయాక, నా సమస్య పోయాక ఇది ఇస్తాను. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ మంచిని నువ్వు కొనసాగించు కదా. ఒకవేళ దావీదు గారు అనొచ్చు, అబ్బాయి ఇదిగో నాకు ఈ శ్రమలన్నీ తీరిపోతే నాకు అభిషేకం ఉంది, ఏదో ఒక రోజుకి నేను యెరూషలేములో రాజునే, నేను రాజు అయ్యాక మీకు ఏది తక్కువ లేకుండా చూసుకుంటాను అనలేదు. తన దగ్గరికి వచ్చిన 400 మందిని కూడా దేవుని ప్రేమను పంచటం అంటే తన మంచిని కొనసాగించటం అనేది మనం చూస్తున్నాం. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే, మొదటిగా ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే దేవుని ప్రేమ పంచాలి. రెండవదిగా దేవుని చిత్తాన్ని వెతకటం. రెండవ పని ఏం చేశాడండి? దేవుని చిత్తాన్ని వెతకటం. సాధారణంగా ఏదైనా ఒక విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళినప్పుడు మనకు కష్టం వస్తే మనిషి ఏం చేస్తాడు? ఆ మార్గం సరైనది కాదేమో అనే ఆలోచనలోకి వచ్చేస్తాడు. అవునా కాదా? ఒక నమ్మకంలో ముందుకు వెళ్ళాక 1-2 సార్లు అదే జరిగింది అనుకో, ఇక్కడే సెంటిమెంట్స్ వస్తాయి, ఇక్కడే మూఢనమ్మకాలు వస్తాయి. ఒక వ్యక్తి ఉదాహరణకు అనుకుందాం, ఎవరో ఒక వ్యక్తి ఎదురొస్తున్నారు 1-2 సార్లు, చెడ్డ జరిగింది అనుకో, ఏమనుకుంటాడా మనిషి? అమ్మో, అంటే ఈ మనిషి ఎదురొస్తే నాకు చెడ్డ జరుగుతుంది అనేటువంటి మూఢనమ్మకంలోకి వెళ్ళిపోతాడు మనసులో ఉండేది. కానీ
దావీదు గారిలో ఉండేటువంటి గొప్ప విశ్వాసం ఏమిటంటే తన చిన్ననాటి నుంచి దేవునిలోనే ఉన్నాడు, కష్టం వచ్చినా దేవునిలోనే వెతుకుతున్నాడు కదా. అయ్యా నేను దేవుని ప్రార్థన చేస్తున్నాను, దేవుని నమ్మాను. ఆ సమయంలో ఆయన వచ్చాడు, ముసలాయన, ఆయన నెత్తి మీద తైలం పోశాడు, కొమ్ములోంచి తీసి అభిషేకం అన్నాడు, అప్పటి నుంచి పట్టుకుందండి నాకు కష్టం అన్నాడు అనుకోండి. విశ్వాసానికి నమ్మకం ఉందా? విశ్వాసానికి నమ్మకం ఉందా? ఎప్పుడైతే తైలంతో అభిషేకించాడో, ఈ అభిషేకించినప్పటి నుంచే నాకు కష్టాలు వచ్చినాయి కనుక ఇదిగో ఈ కష్టాలన్నిటికీ సమయాలు కారణం అంటాడా, అభిషేకం కారణం అంటాడా, దేవుడే కారణం అంటాడా? ఏది అనట్లేదు. ఎప్పటికీ నన్ను ఆయనే బాగు చేయాలి, ఇప్పటికీ ఆయన చిత్తం ఏమై ఉందో చూడండి. దావీదు గారిలో ఉండేటువంటి గొప్ప విశ్వాసం కదా. సాధారణంగా దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు కష్టాలు వస్తే చాలా మంది ప్రశ్న, దేవుడు నాకు ఏం చేశాడండి, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు ఏం చేశాడండి, దేవుని సన్నిధికి రానోళ్లే బాగుంటున్నారు కదా, సర్వసాధారణంగా సగటు క్రైస్తవుల్లో వచ్చే ప్రశ్న. కానీ ఇక్కడ దావీదు గారిలో ఉండేటువంటి గుణం ఏమిటంటే అతడు కష్టంలో ఉన్నప్పుడు కూడా దేవుని చిత్తాన్నే వెతుకుతున్నాడు. అయ్యో దేవుని వెంబడించాను, దేవుని స్తుతించాను, దేవుని కొరకు పౌరుషంగా గొలియాత్ అనేవాడిని చంపేశాను, యుద్ధం చేశాను, దేవుని కోసం పౌరుషంగా నిలబడ్డాను, నాకెందుకు కష్టం రావాలి? చాలా మందిలో భావం. ఎక్కువగా ప్రార్థన చేస్తానండి, ఎంతో విశ్వాసంగా ఉంటానండి, నాకు ఈ సమస్య రాకూడదండి, ఎందుకు వచ్చిందో దేవుని చిత్తం. దావీదు గారి జీవితంలో అంత విశ్వాసంతో ఉన్నప్పుడు ఆ కష్టం రాకూడదని ఏమీ లేదు, వచ్చింది. అయితే ఇప్పటికి ఏం చేస్తున్నాడంటే నేను వెళ్ళిన మార్గం సరైనది కాదు కనుక వేరే మార్గం పట్టాలని అనుకోవట్లేదు. ఈరోజు చాలా మంది విశ్వాసంలో ప్రయత్నం చేసి దేవుని దగ్గర ప్రార్థన చేసి అడిగి అవ్వకపోతే ఏం చేస్తారు? ఇక ఏదో ఒక సిద్ధాంతి దగ్గరికి వెళ్తారు, ఏదో ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తారు, ఏదో ఒక భూతాల వైద్యుడి దగ్గరికి వెళ్తారు. ఎందుకని? ప్రార్థన చేస్తున్నాం అవ్వట్లేదు, దేవుని సన్నిధికి వెళ్తున్నాం అవ్వట్లేదు, అందుకని రూట్ మార్చేద్దాం అనుకుంటారు. దావీదు గారు రూట్ మార్చలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడే వెతకాలి, ఆ దేవుణ్ణి అడగాలి, ఆ దేవుని దగ్గరే పొందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. రండి సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయము 3-4 వచనాలు. తరువాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులో మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయనది నేను తెలుసుకున్న వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసెను. ఏం తెలుసుకుంటాడండి? దేవుడు నాకేం చేయాలో అది తెలుసుకునే వరకు ఇక్కడే ఉండండి నా తల్లిదండ్రుల ఎర్ల బాధ్యత కలిగి ఉన్నాడు. తల్లిదండ్రులను తీసుకెళ్ళాడు, మోయాబు రాజుకి అప్పగించాడు. అప్పుడు ఒక మాట అంటున్నాడు, నా దేవుడు నాకేం చేయాలి తెలియపరిచే వరకు, అంటే దేవుని చిత్తాన్ని వెతుకుతున్నాడు. ఇంకా దేవుడే నన్ను నడిపించాలి, దేవుడే మార్గం చూడాలి. ఒకవేళ నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నా నీ సమస్యను బట్టి అపవాది నిన్ను ప్రేరేపిస్తాడు, అపవాది నిన్ను ఆకర్షిస్తాడు, అపవాది వేరే మార్గాలు చూపిస్తాడు. కానీ నువ్వు ఎక్కడున్నప్పటికీ ఇంకా దేవుని చిత్తాన్నే వెతకాలి. కష్టం వచ్చిందని దేవుని సహాయాన్ని వదిలిపెట్టొద్దు. ఎందుకనంటే తెలివైన నిర్ణయం. ఇప్పుడు అదుల్లాము గృహలో దేవుని ప్రార్థించేవాడిగానే ఉన్నాడు, దేవుని యొక్క సేవ చేసేవాడిగానే ఉన్నాడు. దావీదులో ఉండేటువంటి గొప్ప గుణం ఇదే. కష్టం వచ్చిందని మనిషి మారిపోలేదు. ఈరోజు మనిషి స్వభావం మారిపోతూ ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు ఒకలా మారిపోతాడు, సమృద్ధి వచ్చినప్పుడు ఒకలా మారిపోతాడు. దావీదు గారిలో గొప్ప గుణం అదే. అతడు రాజుగా ఉన్నా, సామాన్యుడిగా ఉన్నా, అతడు తలదాచుకునేవాడుగా ఉన్నా, ఎలా ఉన్నప్పటికీ దేవుని యందు ఏకరీతిగా కలిగిన వాడు. అందుకే అనుకున్న బిరుదు ఏమిటండి? దేవుని యొక్క హృదయానుసారుడు, దేవునికి నచ్చిన మనసు కలిగినటువంటి వాడు. ఈ నచ్చిన మనసు కలిగినటువంటి వాడు ఏం చేస్తున్నాడయ్యా అంటే దేవుని చిత్తాన్ని కొనసాగించటం. మనం ఈ మాట ఎక్కడ చూస్తాం? రూతు గ్రంథంలో చూస్తాం. రూతు గ్రంథంలో కష్టం వచ్చింది. కష్టం వచ్చాక నయోమి మోయాబు దేశం నుంచి సొంతూరు వచ్చేస్తుంది. సొంతూరు వస్తుంటే కోడళ్ళు ఇద్దరు వచ్చారు. ఈ పెద్ద కోడలు, సరే అమ్మా ఆమె రావాలనుకుంది. అత్తగారు చెప్పింది, అమ్మా నాతో ఎందుకు, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నువ్వు చూస్తే వయసులో ఉన్నావు, నేనేం చేయగలను, వెళ్ళు నీ బ్రతుకు నువ్వు బ్రతుక్కో అంటే ఆమె వెళ్ళిపోయింది సెలవు తీసుకుని. చిన్న కోళ్ళు వచ్చింది. ఈ చిన్న కోళ్ళ రూత్ వచ్చి నేను వెళ్తాను అన్నప్పుడు అదే మాట అత్తగారు పెద్ద కోళ్ళకి చెప్పిందే చిన్న కోళ్ళకి చెప్తుంది. అమ్మా ఈ వయసులో నేను నీకేం సాయం చేయగలను, వయసులో ఉన్నావు, వెళ్ళు నీ స్వజనుల దగ్గరికి వెళ్ళు, వివాహం చేసుకో, కష్టపడు, సంతోషించవలసిన వయసు. అంటే ఆమెమందో తెలుసా ఆమె నిర్ణయము? నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు కదా. మరణము తప్పించి నన్ను వేరు చేసేదేమీ లేదు. ఒకటే నిర్ణయం. అంటే
దేవుని చిత్తాన్ని కష్టంలో వెతికింది. వాస్తవానికి రూతు తీసుకున్న నిర్ణయం మానవ మాతృలుగా ఎవరికి అర్థం కాదు. ఎందుకనంటే అత్తగారు వృద్ధాప్యంలో ఉంది, అత్తగారికి కుటుంబం లేదు, అత్తగారికి ఆస్తి లేదు, అత్తగారు కష్టపడేది కాదు, అత్తగారికి వెంబడి వెళితే కలిసి వచ్చే ఆస్తి ఏమీ లేదు, ఒకవేళ వెళ్తే ఇంకా అయితే గీతే ఈ కోడలే కష్టపడి మళ్ళీ అత్తగారిని పోషించాలి. అలాంటి నిర్ణయం ఎవరు తీసుకుంటారండి? కష్టంలో కూడా దేవుని చిత్తాన్ని ఎవరు వెతుకుతారు? ఇదే దైవిక జ్ఞానం. ఇక్కడ దావీదు గారు తీసుకున్న నిర్ణయం రూతు నిర్ణయంలా ఉంది కదా. రూతు ఏం చేసింది? ఇప్పుడు అత్తగారు వెంబడి వెళుతూ దేవుని చిత్తాన్ని వెతుకుతుంది. ఎందుకంటే ఒకే ఒక్క మాట, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు. ఇక్కడ దేవుని చిత్తాన్ని ఎందుకు వెతుకుతుంది? బహుశా కోడలు మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, రూతు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఈ మోయాబీలు ఇంటికి వెళితే వాళ్ళు ఏం చేస్తారు? ఎవరో తగ్గ సంబంధం చూస్తారు, పెళ్లి చేస్తారు. పెళ్లి చేస్తే మోయాబీరాలు అవుతుంది, మోయాబు జనాంగంలో ఉంటుంది. కానీ ఈమె అప్పటి వరకు ఒక దేవుని కుటుంబంలో పెరిగిన బిడ్డ కదా. వివాహమైన తర్వాత ఈమె ఎక్కడుంది ఇప్పుడు? ఈమె యూదుల కుటుంబంలో ఉంది. ఇప్పుడు యూదుల కుటుంబంలో దేవుని ఆరాధించింది, ధర్మశాస్త్రాన్ని చదివింది, దేవుని ప్రేమ ఏంటో చూసింది. ఇప్పుడు దేవుని ప్రేమ చూశాక ఇప్పుడు అత్తగారు మాట విని వెనక్కి వెళ్ళిపోతే, ఇప్పుడు మోయాబీల యొక్క కుటుంబంలో కలిసిపోయి అన్యుల ఆచారాల్లోకి వెళ్ళిపోతే ఈ దేవుని విడిచిపెట్టేయాలి. అందుకని ఇప్పుడు ఆమె దేవుని వెతికే, దేవుని చిత్తాన్ని వెతికే మనసు ఉంది కనుక అత్తగారితో వెళితే డబ్బు రాకపోవచ్చు, ఆస్తిపాస్తులు రాకపోవచ్చు, మరేదైనా రాకపోవచ్చు, కానీ దేవుని సన్నిధి అయితే ఆమె దొరుకుతుందని నమ్మకం. యెరూషలేము వెళ్ళిపోతే ఏముంటది? దేవుని సన్నిధి ఉంటుంది. అందుకని అత్తగారితో నీ దేవుడే నా దేవుడు, అందుకని నేను నీతో వస్తాను. నువ్వు ఇప్పటి వరకు నీ ఇంటికి వచ్చాక, కోడలుగా నీ ఇంటికి వచ్చాక ఏ దేవుణ్ణి ఆరాధించానో, ఏ దేవుణ్ణి స్తుతించానో, ఏ జీవగ్రంథాన్ని చదివానో ఆ మాధుర్యాన్ని నేను విడిచిపెట్టడానికి ఇష్టం లేదు గనక ఆ దేవుడు నాకుంటే చాలని బయలుదేరింది. అంటే దేవుని చిత్తాన్ని వెతకటం. ఈ దేవుని చిత్తాన్ని వెతకినప్పుడు కష్టం అవరోధం కాదు. ఇప్పుడు రూతుకు కష్టం వచ్చింది, ఇబ్బంది కాలేదు. ఇప్పుడు అలాగే దావీదు గారికి కూడా కష్టం వచ్చింది, దావీదు గారికి కూడా ఇబ్బంది ఏమీ లేదు. అయినా పర్వాలేదు, నేను దేవుని చిత్తాన్ని వెతుకుతాను. దేవుని చిత్తాన్ని వెతికి మోయాబు దేశం వెళ్ళాడు. అయితే ఇక్కడ విషయం ఏమిటయ్యా అన్నట్లయితే, దావీదు గారి మనసులో ఉండేటువంటి భావం ఏమిటంటే గతాన్ని గుర్తు చేసుకున్నవాడు. దేవుని చిత్తాన్ని వెతకటానికి గతాన్ని గుర్తు చేసుకున్నాడని ఎలా చెప్పచ్చు అన్నట్లయితే, మొదటిగా దావీదు గారి జీవితంలోనే అద్భుతాలు చూశాడు దావీదు గారు. రెండవది, మోయాబు దేశం వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఈయన? మోయాబు దేశం తల్లిదండ్రులకు ఆశ్రయం కల్పించడానికి వెళ్ళాడు. నేనేదో అదుల్లాం గృహలో ఉన్నాను, పరిగెడుతున్నాను, వాళ్ళు చూస్తే వృద్ధాప్యంలో ఉన్నారు, వాళ్ళు పరిగెట్టలేదు కనుక వాళ్ళు సేఫ్గా ఉండాలి అని అంటే మోయాబు దేశం వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి అప్పచెప్తున్నాడు. కారణం ఏమిటో తెలుసా? మోయాబు దేశం నుంచి తన నాయనమ్మ కదా, అక్కడి నుంచే కదా వచ్చింది రూతు. రూతు ఏమవుతుంది? దావీదు గారికి నాయనమ్మ అవుతుంది. ఇక ఈమె గురించి ఆ చరిత్ర ఎరిగిన వాడు గనక మరలా ఎక్కడైతే తలరాసుకున్నాడో తల్లిదండ్రులు తీసుకెళ్లి ఆ మోయాబులో అప్పచెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు మరలా పిలుస్తాడని తెలుసు, దేవుడు మరలా అద్భుతాలు చేస్తాడని తెలుసు. అంటే దేవుని చిత్తము నెరవేరటానికి ఎక్కడ ప్రారంభం అవ్వాలో అక్కడ వెతకటానికి వెళ్ళాడు. అంటే కష్టంలో కూడా దేవుని చిత్తాన్ని వెతకనటువంటి స్వభావము కలిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ వెతుకులాట్లో దేవుని చిత్తం ఎక్కడ ప్రారంభం అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం. రెండో నమ్మకం ఏమిటంటే, ఈ వెతుకులాట్లో దేవుని చిత్తం గతమే కాకుండా భవిష్యత్తులో ఏమవబోతుంది, భవిష్యత్తులో నేనేం పొందబోతున్నాను, భవిష్యత్తులో దేవుడు నన్ను ఎక్కడికి నడిపించబోతున్నాడు, భవిష్యత్తులో నా యొక్క సమస్యలను ఏ రీతిగా తొలగించగలుగుతాడు. ఎందుకనంటే అది దేవుని చిత్తములోనే జరగాలి. ఒకవేళ దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు గనక నా మాటిని జతగాడు ఎవడున్నాడో, నాకు సాయం చేసే రాజు ఎక్కడున్నాడో ఏమీ ఎతకట్లేదు. ఎందుకంటే కష్టంలో కూడా నిరీక్షణ దేవుడే, ఇబ్బందిలో కూడా నిరీక్షణ దేవుడే. ఆయనే ఆ కార్యాన్ని జరిగించగలడనేటువంటి నమ్మకం కనుక ఆ విషయాలను గుర్తు చేసుకుని గతంలోనే దేవుని చిత్తం ఏమిటో తెలుసుకున్నాడు. మోయాబు దేశంలో వారి పూర్వీకులు రూతమ్మను ఎలా దేవుడు నడిపించి విస్తరింపజేశాడో తెలుసుకుని అక్కడికే వెళ్ళి వెతకటం ప్రారంభించాడు. రెండవది, భవిష్యత్తు కొరకు కూడా దేవుని వెతకటం ప్రారంభించారు. ఇక చివరిగా మనం చూసినట్లయితే మూడో విషయం ఏమిటయ్యా అన్నట్టయితే, దేవుని మాటకు వెనువెంటనే లోబడటం కదా. కొన్నిసార్లు విశ్వాస విషయం ఎలా ఉంటుందంటే, విశ్వాసము మన జీవితంలో మేలు జరుగుతుంది అనుకుందాం, మన విశ్వాసం చురుగ్గా పనిచేస్తుంది.
మేలు జరగట్లేదు అనుకోండి, ఏదో మందకొండిగా ఉంటుంది, బలహీనంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు వెనువెంటనే కార్యాలు జరిగిస్తుంటే ఉత్సాహంగా ఉంటుంది. ఒకవేళ మన జీవితంలో నిరుత్సాహము, వ్యతిరేకతలు, ఇబ్బందులు, అవరోధాలు వస్తున్నాయి అనుకోండి, చల్లారిపోతూ ఉంటాం కదా. అందుకని ఇక్కడ దావీదు గారిలో ప్రత్యేకత ఏమిటంటే కష్టములో కూడా తన విశ్వాసము చురుగ్గానే పనిచేస్తుంది. కష్టం వచ్చింది కదా అని చురుగ్గా లేకుండా ఏమీ లేదు. ఇబ్బందే, అదుల్లాము గుహలో ఉన్నా కూడా తన విశ్వాస విషయంలో ఎలా ఉన్నాడో చూద్దాం రండి. 5వ వచనం, 22వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. మరియు ప్రవక్తయగు గాదు వచ్చి కొండలలో ఉండక యూదా దేశముకు పారిపోమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హారేతు అడవిలో చొచ్చాను. ఇక్కడ ఆ ప్రవక్త వచ్చాడండి. ఈ ప్రవక్త వచ్చి అన్నాడయ్యా, ఈ కొండలో ఎందుకు, ఈ అదుల్లాము గుహలో ఎందుకు, మరో చోటకు వెళ్ళు అన్నాడు. వెళ్ళు అని అంటే సాధారణంగా దావీదు గారు ఏమంటారు, ఏమండి ఇక్కడేదో నేను తలదాచుకున్నాను, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోమంటే ఎందుకు వెళ్తాను, అంత దేవుడే అయితే, వెళ్ళమని చెప్పిన దేవుడే అయితే మరొక అద్భుతం చేయొచ్చు కదా. ఏదో ఒక సాకు. ఉదాహరణకి ఒక వ్యసనంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఇలా ఎందుకున్నా వ్యసనంలో అని అంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, నాకున్న సమస్యలను బట్టి నేను ఈ వ్యసనంలోకి వచ్చాను, ఈ వ్యసనం మానేయాలంటే దేవుడు నా సమస్యలు తీర్తే మానేస్తాను అంటారు కదా. చాలా మందిలో ఉండే భావం. విశ్వాసంలో చురుకుగా లేనటువంటి వారు సాకులు చెప్పేవారు మాట అది. ఆ మాట చెప్పారు అని అంటే విశ్వాసము సరిగా స్పందించట్లేదు. కానీ ఇక్కడ దావీదు గారు ఎప్పుడైతే చెప్పారో వెంటనే బయలుదేరి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఏమయ్యా, అదుల్లాము గుహలో వద్దన్నావు, ఆ దేవుడు నన్ను యెరూషలేము సింహాసనం, యెరూషలేము అంతఃపురానికి నడిపించవచ్చు కదా, ఇక్కడెక్కడెందుకు అనలేదు. సరే, ఇక్కడి నుంచి మరో చోటకు వెళ్ళాలా, వెళ్తాను, కష్టమైనా వెళ్తాను. దేవుని మాటకు వెంటనే స్పందించే స్వభావం. ఈరోజు మనం కూడా దేవుడు నడిపించేటప్పుడు కొన్నిసార్లు దేవుని యొక్క ఆజ్ఞకు మనం నిర్లక్ష్యం చేసేటప్పుడు మన వైపు కొన్ని కారణాలు ఉంటాయి. ఈ కష్టంలో అవసరం అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఏ తలుపు తెరిచిన వెంటనే ఏ ఆశీర్వాదాన్ని ఉంచాడో మనకు తెలియదు కదా. ముందుకు వెళ్లకుండా సాగిపోకుండా ఆగిపోతే చాలా ఆశీర్వాదాలు కోల్పోతాం. ఏ తలుపు చాటున దేవుడు ఏ ఆశీర్వాదాన్ని ఉంచారో ఆ తలుపు తెరవకపోతే మనకు ఎలా తెలుస్తుంది? తలుపు తెరిస్తేనే తెలుస్తుంది. అయ్యా, ఇక్కడికి అక్కడికి వ్యత్యాసం ఏముంది, ఏమో అక్కడ దేవుడు ఏ ఆశీర్వాదం ఉంచారో. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది మనకి, అయ్యా నాకు కష్టం ఉంది, ఏదైనా ఉద్యోగం వస్తే ఆ కష్టపడి ఆదాయం సంపాదించుకుని బ్రతుకుతాను. దేవుని సన్నిధిలో ఏముంది? దేవుని సన్నిధిలో ఏ ఆత్మీయ నడిపింపు ఉందో, ఏ సమస్యకు దేవుడినితో మాట్లాడబోతున్నారో, ఏ సమస్యకు పరిష్కారం ఇవ్వబోతున్నారో నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని గోజాడటం మానొద్దు, ప్రార్థించటం మానొద్దు కదా. చాలా మందిలో ఆర్థిక సమస్య వచ్చింది అనుకుందాం. వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు నా ఆర్థిక సమస్యకు నాకు డబ్బే కావాలి. దేవుని వాక్యం ఏనండి, వద్దు నాకు డబ్బు కావాలి. దేవుని సన్నిధికి రాదు, వద్దు నాకు డబ్బు కావాలి. అవివేకం. నీ సమస్యకు పరిష్కారం డబ్బులోనే ఉందనుకుంటున్నావేమో, కానీ సార్వభౌముడైన దేవుడు పరిస్థితులను ఎలాగైనా మార్చగలుగుతాడు. సార్వభౌముడైనటువంటి దేవుడు స్థితిగతులను ఎలాగైనా మార్చగలుగుతాడు. ప్రతి సమస్యకు పరిష్కారము మనం ఆలోచించినట్టే ఉండదు. ఆయన కూడా ఆలోచించేవాడే, అనంత జ్ఞాని, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు గుప్తమైన దేవుడు. ఆయన కూడా ఆలోచిస్తాడు. ఆలోచించినప్పుడు పరిష్కారం ఎలా ఉంటుందంటే నువ్వు నేను ఊహించని విధంగా ఉంటుంది. నీవు నేను ఊహించని విధంగా ఉంటుంది. అందుకని దేవుని సన్నిధి గోజాడాలి. ఇక్కడ దావీదు గారు వెనువెంటనే స్పందించడం ప్రారంభించారు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అన్నారు. ఎప్పుడైతే దేవుని మాట వింటున్నాడో, దేవుని మాట ఎలాంటిదంటే హృదయ తలంపులను శోధించేది, మన మనసులో ఉండేటువంటి అనుమానాలు వీటన్నిటిని తొలగించేది. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు సమస్యను స్పష్టంగా చూడగలుగుతాం. కొన్నిసార్లు సమస్య దూరం నుంచి చూస్తే ఇబ్బందికరంగా ఉంటుంది కదా. మనకి సాధారణంగా అంటూ ఉంటారు, చెరువుని ఆ గేదెని బేరమాడేటప్పుడు చెరువులో చూసి కొమ్ములు చూసి బేరమాడకూడదట కదా. దాన్ని పరిశీలనగా చూడాలి. మన జీవితంలో సమస్యను పరిశీలనగా చూడాలి అంటే దేవుని సన్నిధి వేదిక అవుతుంది. అయ్యా, నా సమస్య ఎక్కడ ఉంది,
దేవుని సన్నిధిలో నాకు పరిష్కారం ఏమిటంటే సమస్యను చూసే దృక్పథాన్ని దేవుడు నేర్పిస్తాడు. సమస్యలో మాట్లాడవలసిన రీతిని దేవుడు నేర్పిస్తారు. సమస్యలో ఏ రీతిగా ఆలోచించాలో దేవుడు నేర్పిస్తారు. అపోస్తులతో ప్రభువారు అంటారు కదా, మీరు రాజుల ఎదుట నిలవబడినప్పుడు ఆ సమయంలో ఏం చెప్పుదునా అని భయపడకుడి, మీలో ఉన్న పరిశుద్ధాత్ముడే మీతో మాట్లాడిస్తారు. కనుక దేవుని ఆత్మ మనకిచ్చేటువంటిది జ్ఞానం, పరిశుద్ధాత్మ నడిపింపు అనేటువంటిది ఇస్తుంది. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు ఇక్కడ చూసినటువంటి ప్రవర్తన, తన జీవితంలో ముగ్గురు ప్రవక్తలు ఉంటారు. ఈ ముగ్గురు ప్రవక్తలు కూడా మంచి మార్గాన్ని నిర్దేశించారు. ఎప్పుడు నిర్దేశించినా కూడా అతడు వారి మాటలకు లోబడ్డాడు కదా. దావీదులో ఉండేటువంటి గొప్ప గుణం ఏమిటంటే ఈ వ్యక్తులు చేసింది. రండి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనంలో, 24వ అధ్యాయము 11వ వచనం. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రము రాదని నాలో తప్పిదం ఎంత మాత్రము లేదని నీవు తెలుసుకొని వచ్చినని నీ విషయమై నేను ఏ పాపము చేయనివాడనండి నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు అన్నారు. ఇక్కడ ఈ మాట మనం చూసినట్లయితే ఇతనిలో ఉండే గొప్ప గుణం ఏమిటంటే తన చంపడానికి వచ్చినటువంటి సౌలును నా తండ్రి అని పిలుస్తున్నాడు కదా. శత్రువు అని పిలవట్లేదు, దుర్మార్గుడు నరహంతకుడు అని పిలవట్లేదు, నా తండ్రి అనే గుణం. అంటే విశ్వాసములో దేవుని చిత్తానికి లోబడే మనసు కలిగి ఉండేటువంటిది. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం చూస్తే, దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 9వ వచనం. యెహోవా దావీదునకు దర్శకుడును గాదులో ఎలాగూ సెలవిచ్చి నీవు దావీదుకిట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములు నేను ఎదుట ఉంచుచున్నాను అన్నారు. ఇక్కడ ఈ మాట మనం చూసినట్లయితే ఇక్కడ మాటలో అంటున్నారు కదా, దర్శి అంటే దేవుని దర్శనాన్ని చూపించేవారు. అంటే దావీదు గారు ఆ వ్యక్తిని ఎంత రెస్పెక్ట్ ఇస్తారు అన్నట్లయితే అంత రెస్పెక్ట్ అన్నమాట. అంటే దావీదు గారు దైవజనుల పట్ల లేక ప్రవక్తల పట్ల కలిగినటువంటి విధేయత ఎలాంటిదంటే అతడు ఏ స్థితిలో కూడా ఆయన మాట విన్నారు. ఈరోజు కష్టం వచ్చింది అనుకుందాం, ఇబ్బంది వచ్చింది అనుకుందాం, కానీ ఇబ్బంది వస్తే చాలా మందిలో ఉండే భావం ఏమిటంటే పాస్టర్ గారు మాట వినరు కదా, దేవుని సన్నిధికి రమ్మంటే తర్వాత చూద్దాంలే నా సమస్యలను బట్టి. కానీ దావీదు గారు ఆఖరికి పాపం చేసినప్పుడు తన దగ్గరకు వచ్చిన ప్రవక్తను కూడా గౌరవించాడు. ఆ ప్రవక్త వచ్చి తను హెచ్చరించినప్పుడు అవును లోబడ్డాడు, నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. అంటే ప్రవక్తల విషయంలో, దేవుని యొక్క సేవకుల విషయంలో ఈయన చాలా విలువైనటువంటి గౌరవాన్ని ఇచ్చేవారు. కనుక ఇక్కడ మనం ఇందాక చదివాం హెబ్రీలకు రాయబడిన పత్రిక 4:12లో, అంటే దేవుని ప్రవచనం ఏదైతే ఉందో దేవుని వాక్యం, ఈరోజు దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నారు, ఆ రోజు ఆయనతో అయితే ప్రవక్తలతో మాట్లాడారు. ఈరోజు మనకి దేవుని ప్రవచన వాక్యం ఉంది. ప్రవచన వాక్యము హృదయ తలంపులను శోధించేది గనక మనం వినాలి, లోబడాలి, అంగీకరించాలి. ప్రియులారా గమనించండి. కనుక దేవుని చిత్తంలో ఇలాగ ఉన్నప్పుడు రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని మాట, కొంతమంది దేవుని వాక్యాన్ని వినకపోవటానికి గల కారణం ఏమిటంటే మనశ్శాంతి లేదు, దేవుని వాక్యం వేళ దృష్టి పెట్టలేకపోతున్నాను అంటారు కదా. చాలా మందిలో సగటు విశ్వాసంలో ఉండే భావం కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి ఎందుకు రావట్లేదంటే మనసు బాగోలేదండి. మనసు బాగోకపోతే ఏం జరుగుతుంది? చెప్పిన విషయాలు నేను వినే మనసు నాకు లేదు. ఇదే పెద్ద సమస్య. నువ్వు బలం పొందుకోవడానికి నీకుండే సమస్య ఇదే. చూడండి, సాధారణంగా ఏదైనా ఒక బలహీనత వచ్చినప్పుడు ఆ బలహీనతలో వైద్యులు చెప్తారు, నీవు నీ బలహీనతను అధిగమించాలంటే బలమైన ఆహారం తినాలని. ఈ సదరు వ్యక్తి ఏం చెప్తాడంటే నోటికి ఏం తినాలనిపించట్లేదు అంటాడు. వైద్యుడేమో తినాలంటాడు, ఈ బలహీనత ఉన్న వ్యక్తి ఏమో నోరు సహించట్లేదు అంటారు. ఏం చేస్తే మంచిది? తినాలా తినకూడదా? తినాలి. నువ్వు తింటే బలపడతావు. డాక్టర్ అంటాడు నేను ఇచ్చే వైద్యం, నేను ఇచ్చే ఔషధాలు అనవసరమయ్యా,
బలమైన ఆహారం కడుపు నిండే తినేసాయి, నీ రోగం అంతా నయమైపోద్ది అంటాడు. ఈయనేమో తినలేకపోతా ఉంటాడు. ఈరోజు సగటు ఆత్మీయ జీవితాల్లో అదే. నీ సమస్యకు పరిష్కారం దేవుని ఆత్మీయ ఆహారం, జీవాహారాన్ని తీసుకో, నీ సమస్య పరిష్కారం అయిపోద్ది. మనమేమంటాం? లేదు, సహించట్లేదండి, నా సమస్యలను బట్టి వినే ఓపిక లేదండి, వినాలనుకోవట్లేదు. విన్నావా? నీ జీవితం బాగుపడుతుంది. విన్నావా? నీ స్థితి మార్చబడుతుంది. విన్నావా? దేవుని యొక్క దర్శనాన్ని నువ్వు చూడగలుగుతావు. కనుక ఇక్కడ మొదటిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యం వినటానికి సిద్ధపడాలి, దేవుని వాక్యం వినటానికి త్వరపడాలి. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని మాట వినేటువంటి క్రమంలో ఆచరించటానికి ఏమాత్రము ఆలస్యం చేయొద్దు. కొంతమంది దేవుని వాక్యాన్ని వింటారు. ఎలా వింటారంటే వారి ఉద్దేశంలో దేవుని వాక్యం వినటం అంటే అందులో ఏదైనా నాకు ఫేవరెట్ మాటలు వస్తాయేమో అని కదా, అందులో ఏదైనా నాకు వాగ్దానం వస్తుందేమో, నా మనసుకు నచ్చిన మాట వస్తుందేమో అని అలా వింటూ అన్ని మాటలు వినరు. కానీ దేవుని వచనాలు మనం శ్రద్ధగా విన్నట్లయితే దేవుని ఆజ్ఞలు విలువైనవి. ఎరుకో కూలగొట్టాలి. ఎరుకో ప్రాకారములు చాలా బలమైనవి. ఎరుకో ప్రాకారాన్ని, ఎరుకో పట్టణాన్ని జయించాలంటే దేవుడు యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్పారు? అయ్యా, మీరు ఆ పట్టణ ప్రాకారం చుట్టూ 6 మార్లు తిరగండి అన్నాడు. 6 మార్లు తిరగటానికి, గోడ పడిపోవటానికి కారణం ఏమిటండి? ఏమైనా ఉందా? సంబంధం ఏమైనా ఉందా? దేవుని ఆజ్ఞలు అలాగ ఉంటాయి. ఏమంటే నా అప్పులు తీరిపోవటానికి, తిరగపోవటానికి, సన్నిధికి రావటానికి దేవుడు చెప్పిన మాట విను, త్వరపడు, యథార్థంగా జీవించు. ఏ అవరోధము నీ ఆశీర్వాదాన్ని ఆపుతుందో అవరోధాన్ని సరి చేసుకుంటే ఆశీర్వాదము ఆకాశం మన్నాలా కురుస్తుంది. అవరోధం ఏమీ లేదు, ఇబ్బంది ఏమీ లేదు కదా. కనుక దేవుని కృపను బట్టి ప్రియులారా, ఈ శ్రేష్టమైన సమయంలో దావీదు గారి జీవితంలో 3 ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. అతడు గుహలో ఉన్నాడు, ఆహారం కోసం దొంగతనం చేశాడు, బ్రతకడం కోసం పిచ్చోళ్లాగా వేషం వేశాడు. అయినప్పటికీ 3 విషయాలు ఉన్నప్పటికీ ఆయన 3 విషయాలు యథార్థవంతుడిగా ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే దేవుని సేవ చేయవాడిగా ఉన్నాడు. అలాగే అతడు ఏ స్థితిలో ఉన్నా దేవుని చిత్తాన్ని వెతకటం మానలేదు. మూడవది, అతడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థితిలోనే దేవుని మాట వినటానికి ఇష్టపడ్డాడు. వెంటనే చర్యను ప్రారంభించాడు. అందుకే అన్నతి కాలంలో దావీదు మరలా గొప్పవాడయ్యాడు. ఏ శత్రువులైతే ఆయన నశింపు చేయాలని చూశారో తర్వాత వెతికినా కనబడలేదు కదా. తర్వాత వెతికినా కూడా కనబడలేదు. సౌలు గతించిపోయాడు. సౌలు అనేటువంటి శాసనం లేకుండా గతించిపోయాడు. ఆ తర్వాత దావీదు క్షేమకరంగా పరిపాలన చేశాడు. ఎంత పరిపాలన అంటే తర్వాత కాలంలో ఒక మాట మనం చూస్తాం, దావీదు కాలంలో ఉన్నటువంటి నెమ్మది తర్వాత రాజుల కాలంలో చూడలేకపోయారు. శత్రుశాసనం లేకుండా పరిపాలించిన రాజు ఎవరైనా ఉన్నారంటే దావీదే. అంత నెమ్మది గల స్థితి. కానీ అతను ఒకప్పుడు ఎలాంటి వాడు? తలదాచుకున్న పరిస్థితి నుంచి దేవుడు ఆయనను గొప్పగా హెచ్చించాడు. కనుక ప్రియులారా, అలా దేవుడు గొప్పగా హెచ్చించాలి అంటే ఈ 3 విషయాలు మరొకసారి చెప్తున్నాను. నువ్వే స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే దేవుని సేవ చేయటం ముఖ్యం, దేవుని ఆరాధించటం, దేవుని ప్రార్థించటం ముఖ్యం. రెండవదిగా మనం చూస్తే నీవు మంచి పని ఏదైతే ఉందో అది దేవుని చిత్తాన్ని వెతకటానికి మాత్రం అలక్ష్యం చేయొద్దు. దేవుని మాటకు లోబడ్డం 3వ విషయం. ఈ 3 విషయాల ద్వారా దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తున్నారని తెలుసుకుని శ్రద్ధగా ఆ వాక్యాన్ని అనుసరిందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.